హల్లెలూయా 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 హల్లెలూయా. పాటలు చాలు. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా, ఆ తర్వాత వాక్యంలోకి వెళ్దాం. దేవుడి మాటలు చూద్దాం. విషయం ఏంటంటే మనకు అందరికి తెలుసు, పోయిన ఆదివారము చర్చిలో అంతా అయిపోయిన తర్వాత చర్చిలో ఒక పెద్ద చర్చిలోనే మరణించడం జరిగింది. చర్చిలో ఆమె చనిపోయింది. అది దాన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు? దాని స్పందన మీదేంటి అనేది మనకు తెలియాలన్నమాట. ఆమె చనిపోయింది, ఎక్కడ చనిపోయింది? ఆమె దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించి ఆరాధించి వాక్యం విని ఆ కార్యక్రమంలో పాల్పొంది, బలలో పాల్పొంది, ప్రేమ విధిలో పాల్పొంది ఇంటికి పోతాన్న సందర్భంలో చర్చిలోనే చనిపోయింది. అలా చర్చిలో చనిపోవడము అది మంచిదా లేకపోతే చెడ్డదా అని మనకు అనుమానం వచ్చినప్పుడు చాలామంది అక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా ఊర్లలో, ఏమని చర్చిలో ఎవరో చనిపోయినారంటే అని తెలిసిందనమాట. తెలిసిన వాళ్ళు కొందరు దేవుని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళు అన్న ప్రశ్న ఏంటంటే, ఆమె చర్చిలో చనిపోయిందంట కదా, దేవుడి దగ్గరికి వచ్చి చర్చిలో చనిపోయిందంటే మీ దేవుడు కాపాడలేదా, మన చర్చిలో ఎట్లా చంపేసినాడు అన్నారు. అంటారు కదా, అన్నారు. తెలియని వాళ్ళు ఏమన్నారంటే, మీ దేవుడి దగ్గరికి వచ్చింది, మీ దేవుడిని ఆరాధించడానికి పూజించడానికి వచ్చింది, మరి ఆ దేవుడు చర్చిలోనే చంపుకోమన్నాడు ఆయన్ని, ఆ దేవుడు కాపాడలేదా, కాపాడలేదే అని అన్నారు. ఇలా అనేవాళ్ళు ఎవరుంటారు? అన్యుల్లోనే ఉంటారు, యేసుక్రీస్తు ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళు కూడా ఉంటారు, క్రైస్తవుల్లోనే ఉంటారు, క్రైస్తవులు కాని వాళ్ళు కూడా అనుకుంటారు. ఏమని, అరే అవును కదా, ఆమె చర్చికి వచ్చింది, దేవుడిని ఆరాధించిన దేవుని దగ్గరికి వచ్చింది, మరి దేవుడు చర్చిలోనే చంపేసాడు ఆయన్ని, దేవుడు కాపాడవచ్చు కదా, ఆయన అయితే ఆయన బిడ్డ కదా, కాపాడచ్చు కదా. అందరూ ఏమంటారంటే, మీ దేవుని ఆరాధించడానికి వచ్చింది, మీ దేవుని పూజించడానికి వచ్చింది, మరి అలాంటి దేవుడు చర్చిలో కాపాడిండొచ్చు కదా, చర్చిలోనే చంపేసినాడే ఆ దేవుడు అని అన్నారు. చాలామంది అనేవాళ్ళు కూడా ఉంటారు. కొందరు తెలియక అంటారు, కొందరు దేవుణ్ణి హేళన చేయాలని, వెక్కిరించాలని ఆయన వెళ్ళకుంటారు. మీ దేవుడు నమ్ముకున్నారంటే, యేసుప్రభు గొప్ప దేవుడు ఉన్నారంటే, మరి మీ దేవుడు కాపాడలేదు ఆయన్ని, చర్చిలో చచ్చిపోతే, మీ దేవుడి దగ్గరికి వచ్చింది, మీ దేవుడి దగ్గర పూజించడానికి కదా వచ్చింది, మరి మీ దేవుడు కాపాడలేదే, ఆ దేవుడు నమ్ముకున్నారు మీరు అనేవాళ్ళు, ఎక్కిరించే వాళ్ళు ఉంటారు. కొందరు తెలియక దేవుడు ఎందుకు కాపాడలా, మీ చర్చికి వచ్చింది కదా, చర్చిలో చనిపోయింది కదా, ఎందుకు కాపాడాల మళ్ళీ దేవుడు అని అనేవాళ్ళు ఉంటారు. 2 దేశాల అనేవాళ్ళు ఉంటారు, అన్ని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు ఎవరుంటారు? అన్యులు మ్యాక్సిమం ఉంటారు, క్రైస్తవుల్లో కూడా ఉంటారు. క్రైస్తవులు ఎవరుంటారంటే, దేవుని జ్ఞానం ఎవరికైతే సరిగ్గా ఉండదో, దేవుని జ్ఞానం ఎవరికైతే ఉండదో, దేవుని ఆలోచన ఎవరికైతే ఉండదో వాళ్ళు కూడా ఇలాగా అనుకుంటారు. అయితే విషయం ఏంటంటే, ఇలా అన్నప్పుడు అలా చర్చిలో చనిపోవడము, అది కూడా దేవుని సన్నిధికి వచ్చి చర్చిలో చనిపోవడము అది మంచిదా చెడ్డదా అనే దాని గురించి ఆలోచిస్తే, అలా అన్ని వరకు నేను ఆన్సర్ ఏం చెప్పానంటే, అక్కడ జరిగిన సందర్భం మనకు అందరికీ తెలుసు. ఏంటి అది? చర్చ్ యానివర్సరీ. ఒక చర్చ్ యానివర్సరీ, రెండోది ప్రభు బల్ల, మూడోది బాప్టిజం కార్యక్రమం. 3 కార్యక్రమాలు ఆ రోజు జరిగినాయి. ఆమె చర్చ్ యానివర్సరీ ఘనంగా చేసినాము, ప్రభు బల్ల ఘనంగా జరిగింది, ఆరాధన ఘనంగా జరిగింది, ఆ బాప్టిజం కార్యక్రమం ఘనంగా జరిగింది, ప్రేమ మీద కూడా ఘనంగా, అన్ని ఘనంగా జరిగినాయి. ఈమె అన్నింటిలోనూ ఘనంగా పాల్పొందుకునింది. ఆ రోజు చర్చ్ యానివర్సరీలో పాల్గొనింది, ఆరాధనలో, ప్రార్థనలో, వాక్యం వినడంలో సంతోషంగా పాల్గొనింది, తర్వాత ఆ బాప్టిజం కార్యక్రమంలో సంతోషంగా పాల్గొనింది, తర్వాత ఏదైతే ఆ ప్రేమ ఉందో ఆ ప్రేమ ఇందులో కూడా హాయిగా తిని, కడుపు నిండా తిని, ఇంకా లాస్ట్ అంతా అయిపోయింది. చర్చ్ కార్యక్రమం ముగించిపోయినాయి, చర్చ్ యానివర్సరీ అయిపోయింది,
ఆరాధన అయిపోయింది, బాప్టిజం కార్యక్రమం అయిపోయింది, ప్రేమ విందు అయిపోయింది. ఇంకా 5 నిమిషాల్లో బయటకు వస్తామని అనుకోనగా అప్పుడు ఆమె నీళ్ళు తాగింది. ఇంకా అక్కడే చర్చిలోనే మరణించడం జరిగింది. చాలామంది కూడా అలాగే అనుకుంటారు. ఏమని, అరే ఆమె ఆరాధనకు వచ్చింది, బాగా ఆరాధించింది, చర్చిలో ప్రార్థన చేసింది, సంతోషంగా ఉన్నింది, ప్రేమిందులో కూడా ఉంది, ఇంకా 5 నిమిషాల్లో బయటకు వచ్చేసేది కదా, దేవుడు ఎందుకు చంపుకొని తిన్నాడు, 5 నిమిషాలు ఆమె కాపాడంటే ఇంటికి పోయింటుంది కదా, ఇప్పుడు దేవుడు చంపేసినాడు మీ దేవుడు కాపాడిండొచ్చు కదా అని అన్నారు నన్ను చాలామంది. వాళ్ళందరికీ నేను చెప్పిన సమాధానం అంటే, మొట్టమొదటి సమాధానం నేనేం చెప్పానంటే, సరే ఆమెని కాపాడని అనుకున్నాను. ఎప్పటికీ బతుకుంటుందా? ఎప్పటికీ బతుకుంటుందా? ఎప్పటికప్పుడు చచ్చిపోవాల్సిందే. చాలామంది ఏమన్నారంటే, ఆయన కొంచెం బతికించుంటే బాగుండేమో దేవుడు, ఆయనకు అప్పుడే 80 సంవత్సరాలు వయసు, 80 సంవత్సరాలు. ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందే ఎవరైనా సరే, ఆయమైనా సరే, నువ్వైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. చనిపోయే లిస్టులోనే ఉంటాం. ఈరోజు దేవుడు కాపాడినా మరుసటి రోజైనా లేకపోతే ఇంకో సంవత్సరం చచ్చిపోవాల్సిందే. ఎవరు ఇక్కడ స్థిరంగా ఉండడానికి లేదు. ఒకటి, ఎప్పుడప్పుడు ఖచ్చితంగా చనిపోవాలా, ఒకటోది. రెండోది ఏం చెప్పానంటే, మీరు అనుకుంటున్నారు ఆమె చర్చలో అనిపించింది మీ దేవుడు కాపాడలేదా అని మీరు అనుకుంటున్నారు. నేనేం చెప్తానంటే, చర్చిలో ప్రభునందు నిద్రించడం అంటే అంత ఆషామాష కాదు. కొన్ని కోట్ల డబ్బులు ఉన్నవాళ్ళు, పెద్ద సేవ చేసిన వాళ్ళు అనుకుంటారు దేవుని సన్నిధిలో చర్చిలో చనిపోతే మాకు ఎంతో భాగ్యమని. వాళ్ళెవరికి లేని భాగ్యం దొరికింది. మీరు అనుకుంటున్నారా ఏ చర్చిలో అయింది ఎంత చెడ్డది ఎంత చెడ్డ అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను ఆమె చర్చిలో కూడా ఆమెకు ఎంత గొప్ప అదృష్టం చేసుకుంటే ఆమె చర్చిలో మరణించింది, ప్రభునందు నిద్రించింది. ఎంతోమంది కోరుకుంటారు అట్లా చర్చిలో చనిపోవాలని. అయ్యో దేవుని సన్నిధిలో నేను చనిపోవాలా అని ఎంతోమంది కోరుకుంటారు. అంతమందికి అవకాశమే దొరకదు, కానీ ఆమెకు ఎంత గొప్ప అవకాశం దొరికింది. ఆమె చనిపోయినప్పుడు అందరూ బాగున్నారు, చర్చిలో చనిపోయిన అందరూ బాగున్నారు. నేనైతే ఎంతగానో సంతోషించిన. ఆమె చర్చిలో చనిపోయినప్పుడు అందరూ బాగున్నారు, కానీ నేను ఎంతగానో సంతోషించిన. ఆమె దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో చనిపోయింది. ఎంత గొప్ప భాగ్యం చేసుకున్నది, ఎంత గొప్ప అదృష్టం చేసుకునేది, ఎంతో సంతోషించిన. మూడోది వినండి. అమెరికా నుంచి సార్ కూడా వచ్చి ప్రార్థన శాస్త్రంలో ఆయన పనులోకి వెళ్ళిపోతాను. వినండి. మూడోది, మొట్టమొదటిది ఏంటి, ఎవరు ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందే. స్థిరంగా ఉండేది ఊరు లేరు. ఆమె 80 సంవత్సరాలు చచ్చిపోయింది. కొంతమంది అయితే మీకు తెలుసు, మొన్న రీసెంట్గా అతను చనిపోయినాడు, చిన్న బిడ్డ 25-26 సంవత్సరాలు కూడా ఉంటాయి లేదు. ఎప్పుడప్పుడు ఖచ్చితంగా చనిపోవాల్సిన వాళ్ళు అందరం. ఎవరు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఏదో రోజు చనిపోవాల్సిందే. కానీ ఆమె ఎక్కడ చనిపోయింది? ఏ రోడ్లో యాక్సిడెంట్ అయ్యో, లేకపోతే ఆడ చెట్ల కిందనో, లేకపోతే ఆడో ఎవరికి తెలియని ప్లేసుల్లోనో ఒంటరిగానో చచ్చిపోవాలా. గొప్ప ప్లేసులో, అత్యుత్తమైన ఈ ప్రపంచంలో ద బెస్ట్ ప్లేస్ ఏదంటే దేవుని మందిరం. దానికంటే మించిన ప్లేసే లేదు. అలాంటి గొప్ప ప్లేస్లో ఆమె మరణించడం జరిగింది. రెండోది. మూడోది ఏంటంటే, ఆమెకి ఏ నొప్పి కానీ, ఏ బాధ కానీ, ఏ ఇబ్బంది కానీ లేకుండా ప్రశాంతంగా చనిపోయింది. ఎంతోమంది కొన్ని కోట్ల డబ్బులు ఉన్నారు. ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల డబ్బులు కలిగి ఉన్నారు. ధనము, ఆస్తి, బంగారం లెక్కలేనంత ఉన్నారు. కానీ చనిపోయేటప్పుడు వాళ్ళు నరక యాతన పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్ని డబ్బులున్నా సరే, అంత డబ్బులున్నా సరే, రోగాల చేతో, యాక్సిడెంట్ పాలయ్యో, లేకపోతే తెలియని వాటి చేతో చనిపోయేటప్పుడు ప్రశాంతంగా చనిపోయిన చాలా తక్కువ, అరుదు. ఏదో ఒక రోగం ఎక్కువైపోయో, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగో, లేకపోతే ఘోరంగా అనుభవించి, అంటే కాళ్ళు చేతులు లేక మంచంలో పడిపోయి తిరగలేక అట్లా మంచంలో చనిపోయిన వాళ్ళు, నరకయాతన అనిపించి చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీరు ఎక్కడైనా చూడండి. చనిపోయేటప్పుడు చాలామంది మ్యాక్సిమము ఎందుకు బతుకున్నామా అనుకునే చావును చూసిన వాళ్ళే చాలామంది ఉంటారు.
అలాంటి భయంకరమైన పరిస్థితులు, అన్ని కోట్లున్నా అంత ఆస్తున్నా సరే ప్రశాంతంగా చనిపోయే వాళ్ళు చాలా చాలా తక్కువ. కానీ ఏమా ప్రశాంతంగా అంత చిన్న నొప్పుకోలేదు. బాగా దేవుని స్తుతించింది, బాగా ఆరాధించింది, బాగా దేవుని మాట్లాడింది, బాగా బాప్టిజం కార్యక్రమం చూసింది, బాగా అది పెట్టిన ప్రేమలో బాగా చికెన్ మొత్తం అంత బాగా తినింది. అంత తిని ప్రశాంతంగా చిన్న నొప్పి లేకుండా గాయం లేకుండా ప్రశాంతంగా దేవుడు పిలిచినాడు, పిలువందుకొని వెళ్ళిపోయింది. మా తర్వాత కమాడి పేరుకి ఎంత ఫున్ మైకు అందిస్తున్నారు. హల్లెలూయా. చాలామంది ఏమనుకున్నారంటే తెలియని వాళ్ళు చెప్పినా కదా, తెలియని వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు కాపాడలేదే, మీ దేవుడు చర్చలో చచ్చిపోయిందాయన ఎదుగుని నమ్ముకున్నారు కదా అంటారు. కానీ మంచి జ్ఞానం ఉండడం చేత ఎంత గొప్ప భాగ్యం రాయింది. నాకు రాలేదు అలాంటి భాగ్యం, నాకు కూడా అలాంటి భాగ్యమే వస్తే ఎంత బాగుండు. అలాగా దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఏ రోగం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ నొప్పి లేకుండా దేవుని సన్నిధిలో ప్రశాంతంగా నిద్రించడం ఎంత గొప్ప భాగ్యం. అలాంటి భాగ్యం నాకు కూడా, నేను చనిపోయేటప్పుడు మరణించేటప్పుడు నాకు కూడా అలాంటి భాగ్యం రావాలా, ఆమె ఎంత గొప్ప అదృష్టం చేసుకునేందిరా అని అనుకుంటారు. ఎవరు? దేవుని జ్ఞానం ఉన్నవారు. కాబట్టి ఆమె దేవుని సన్నిధిలో చనిపోవడము, మరణించడం, నిద్రించడము ఒక గొప్ప అదృష్టము, గొప్ప భాగ్యము. ప్రపంచంలో కోట్ల డబ్బులున్నా కూడా, ఎంత డబ్బులున్నా సరే దొరకని భాగ్యము ఆమె దక్కించుకునింది. అలాంటి భాగ్యాన్ని దేవుడు ఆయనకి అనుగ్రహించినాడు. కాబట్టి ఆమె చనిపోవడం ఒక రకంగా బాధ. ఎందుకు? ఒక కుటుంబ సభ్యులను కోల్పోయినారు, అంతవరకు కలిసి ఉన్న వాళ్ళని ఆ కుటుంబ సభ్యులు కోల్పోయినారు. కానీ ఎక్కువ సంతోషం ఎందుకు? ఆమె దేవుని సన్నిధిలో ప్రశాంతంగా నిద్రించింది, పరలోకంలో దేవుని సన్నిధిలో చేరుతుంది. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆమెని మనము చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ఆమె చనిపోయిందని వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తూనే, వారి కుటుంబం ఆదరణ కోసం, ధైర్యం కోసం ప్రార్థన చేస్తూనే ఆమె దేవుని సన్నిధిలో అదృష్టం చేసుకొని చనిపోయిందని చెప్పేసి మనం దేవుని స్తుతించాలా, మహిమపరచాలా, సంతోషించాలా. హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. వేటిని ధ్యానిస్తున్నాం? క్రిస్మస్ సందేశాలను ధ్యానిస్తున్నాం. ఏంటి? క్రిస్మస్ సందేశాలను. ఈరోజు చిట్ట చివరి సందేశం ధ్యానిస్తాం అంతే. ఈ రోజుతో మళ్ళీ క్రిస్మస్ సందేశాలు మళ్ళీ ముగించేసి మళ్ళా మత్తయి సువార్తలోనికి మనం వెళ్ళిపోతాం. ఈరోజు చిట్ట చివరి సందేశాన్ని, క్రిస్మస్ సందేశాన్ని ధ్యానిస్తున్నాం. చివరిసారిగా జరిగిన క్రిస్మస్ కుటుంబ ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడిన క్రిస్మస్ సందేశం ఏంటంటే మరియమ్మ గురించి మాట్లాడినారు. ఫస్ట్ యేసుప్రభువు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు అనే అంశం గురించి మాట్లాడినారు మొట్టమొదటిగా క్రిస్మస్ సందర్భంగా. రెండోదిగా యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో తండ్రుల యొక్క ప్రత్యేకతలు అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. తర్వాత కుటుంబ ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారి వంశాలలో తల్లుల యొక్క ప్రత్యేకతలు అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. తర్వాత దేవుడు మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు అని పిలిచారు కదా, ఆ మాటల యొక్క అర్థం ఏంటి అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. తర్వాత అంశంగా తల్లుల జాబితాలో మరియమ్మ గారి గురించి తర్వాత మాట్లాడదాం అని పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో మరియమ్మ గురించి దేవుడు మాట్లాడినాడు. ఆమె మరియమ్మ గారు అంత దయను పొందుకోవడానికి గల కారణం ఏంటి? ఆ మరియమ్మ గారు యేసు ప్రభువు వారికి తల్లిగా మారేలాగా, ఆమె అంత దయను పొందుకునేలాగా ఆమెలో ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటి అనే అంశం గురించి దేవుడు పోయిన కుటుంబ ప్రార్థనలో మాట్లాడినాడు. ఒకవేళ వీటిలో ఏదైనా మీరు చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి కాబట్టి మీరు చూడండి, వినండి, ఆశీర్వదించబడండి. హల్లెలూయా. సో ఈరోజు చిట్ట చివరి సందేశంగా దేవుడు ఏం మాట్లాడతాడంటే తండ్రుల్లో ఇంకా చివరిగా ఉన్న తండ్రి ఎవరు? యోసేపు గారు. ఈ యోసేపు గారి గురించి మనం ఈరోజు మాట్లాడేసి ఈ క్రిస్మస్ సందేశాలను దేవుడు ముగించేస్తాడనమాట. సో తండ్రుల యొక్క ప్రత్యేకతలు ఆ రోజు చూసుకున్నాం. ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకుంటాం అంటే యోసేపు గారి గురించి మాట్లాడుకుంటాం. చివరిగా ఇప్పుడు యేసు ప్రభువు వారి తండ్రి అయిన యోసేపు గారి గురించి మాట్లాడుకుంటాము. ఆయన యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు యేసు ప్రభువు వారు యోసేపు గారిని తన తండ్రిగా ఎంచుకోవడంలో, తన తండ్రిగా ఎన్నుకోవడంలో
ఆయనకున్న ప్రత్యేకత ఏంటి అనేది మనము ఈ కుటుంబ ప్రార్థనలో మనము తెలుసుకొని ఆ తర్వాత క్రిస్మస్ సందేశాలు ముగించి మళ్ళీ ఇంకా రాబోయే కుటుంబ ప్రార్థన మళ్ళీ మత్తయి సువార్త ఎక్కడైతే ఆపేసినామో దాని తర్వాత కంటిన్యూ చేస్తాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు ఈ కుటుంబ ప్రార్థనలో దేని గురించి మాట్లాడతాడు, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలా అనేది మనం తెలుసుకోవాలా. ఈ తల్లులు ఈ తండ్రులు గురించి వీళ్ళ ప్రత్యేకత గురించి ఎందుకు మాట్లాడుకుంటామంటే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి కారణమైన వాళ్ళే. వాళ్ళలో ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు ఈరోజు మనం కూడా కలిగి ఉంటే, ఈ కాలంలో మనం కూడా కలిగి ఉంటే, ఆ రోజు ఎలాగైతే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చే ఆ గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యానికి వాళ్ళు ఎలాగైతే కారణమయ్యారో ఈరోజు కూడా యేసు ప్రభువారు ఈ ప్రపంచంలో ఈ లోకంలో గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడానికి మనల్ని కూడా దేవుడు ఎన్నుకుంటాడు ఆ లక్షణాలు కలిగి ఉంటే. ఆ రోజు ఎలాగైతే వాళ్ళని ఎన్నుకున్నాడో దేవుడు ఈరోజు కూడా మనల్ని ఎన్నుకుంటాడు ఎప్పుడు ఆ లక్షణాలు మనం కలిగి ఉంటాయి. ఆ లక్షణాల్లో చివరిగా యోసేపు గారి యొక్క లక్షణాలు మనం ధ్యానించబోతున్నాం. ఎందుకు యేసు ప్రభువారు యోసేపు గారిని ఎన్నుకున్నారు, ఆయన కార్యం కోసము, అసలు ఆ యోసేపు గారిలో ఉన్న ఆ ప్రత్యేకమైన లక్షణం ఏంటి అనేది ఈరోజు చూసుకొని మనం ముగిస్తాం. హల్లెలూయా. సరే చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25 వరకు చదువుమా. యేసు క్రీస్తు జనన విధానమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకముకు ఆమె పరిశుద్ధ ఆత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తైన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. తరువాత ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నముందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధము వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనను యేసు అని పేరు పెట్టుదునను. ఇదిగో కన్యక గర్భవతి కుమారులను కనును. ఆయన ఇమ్మానుయేలును పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరముగా దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుగాక. ఆమేన్. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే మరియమ్మ యోసేపు అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. మరియమ్మ యొక్క తల్లిదండ్రులు, యోసేపు యొక్క తల్లిదండ్రులు వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించినారు. మరియమ్మని యోసేపుకి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించినారు. అయితే ప్రధానం జరిగిపోయింది. అంటే 90%గా భార్య అయిపోయినట్లే. అది పెళ్ళి ఇంకా అలా ప్రదానం చేసినారు. ఇంకా ఏమే నీ భార్య అని చెప్పేసి యోసేపుకి ప్రదానం చేసినారు. ఇంకా పెళ్ళి జరగల. ప్రదానం చేసినారు. సపోజ్ ఈరోజు ప్రదానం చేసినారు అనుకుందాం. మరుసటి రోజు గారు యోసేపు వాళ్ళ ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చిన తర్వాత మరియమ్మకి వాంతులని ఏమైనాయి? వాంతులని. ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారు? ఏదో ఫుడ్ పాయిజనో ఏదో ఏంటిదిలే వాంతులు ఏంటి అని అనుకున్నారు. కానీ ఇంకా తలభారము అలా అనిపిస్తుందండి. ఈ ప్రదానం చేయబడింది కాబట్టి యోసేపు గారు వండుకొని మరియమ్మ దగ్గరికి వెళ్ళి ఏమ్మా ఏమైందంటే ఇట్లా వాంతులు సరే మన హాస్పిటల్ వదలరా ఎందుకంటే మంచిది అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో డాక్టర్ చెక్ చేసి ఈమె గర్భవతి అని ఎవరు చెప్పినారు? ఆ యోసేపుకి మరియమ్మకి చెప్పినారు. ఈమె గర్భవతిగా ఉంది అని చెప్పినారు. ఈ విషయము
వీళ్ళిద్దరికి తెలుసు. ఎవరిద్దరికి? యోసేపుకి మరియమ్మకు మాత్రమే తెలుసు ఈమె గర్భవతి అనే విషయం. ప్రదానం చేయబడింది అప్పుడే, ఇంకా పెళ్ళి కూడా కాల, పెళ్ళయి వాళ్ళిద్దరు ఏకం కూడా కాల. కానీ అక్కడ డాక్టర్ ఏం చెప్పినాడు? గర్భవతి అని చెప్పినాడు. సరే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసినారు. ఆమె వాళ్ళ ఇంట్లో ఉంది. యోసేపు ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంటికి వెళ్ళిపోయి ఆలోచిస్తున్నాడు, అదేంట్రా ఈ అమ్మాయి గర్భవతి అంట, నాకు ప్రదానం చేయబడింది, అవి ప్రదానం చేయడం 2 రోజులు కూడా కాలేదే గర్భవతి అయింది. ఎట్లా గర్భవతి అయిందో ఏమో, ఒకవేళ ఏమన్నా వేరే పురుషునితో ఏమన్నా సంబంధం పెట్టుకొని గర్భవతి అయిందేమో. సరేలే, గర్భవతి అయితే అయింది, మనం సైలెంట్గా వదిలేద్దాం అమ్మాయిని. ఎందుకు ఈ విషయం అంతా బయట చెప్పేసి అమ్మాయిని ఎందుకు అవమానపరిచేది, అమ్మాయిని బజార్ పాలు చేసేది. సరేలే, మనం సైలెంట్గా తప్పుకుండేద్దాం, ఆ అమ్మాయికి నింద రాకుండా మనకి నింద రాకుండా తప్పుకుండేద్దాం. వాళ్ళు ఏమన్నా తర్వాత అబార్షన్ చేయించుకోనో లేకపోతే సైలెంట్గా అబార్షన్ చేయించుకోనో అట్లా వాళ్ళు కూడా ఈ విషయాన్ని కప్పు చేస్తారు. మనం గమ్మున ఉందాం, మనం ఎందుకు ఆ అమ్మాయిని బజారు పాలు చేసేది ఈ విషయం చెప్పేసి అని ఆలోచించుకుంటా ఉన్నాడంట. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాము, మనం ఎవరికి చెప్పకుండా నేనే సైలెంట్గా పోయి వాళ్ళతో అమ్మాయితో మాట్లాడి ఆ అబ్బాయి ఎవరో కనుక్కొని ముందు ఈ అబ్బాయి, లేదంటే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేపించేసి మనం పక్క వెళ్ళిపోదాం, ఊరికి ఎందుకు ఆ అమ్మాయిని అవమానపరిచేది అని ఆలోచించుకుంటూ ఉన్నాడంట. ఆ రాత్రి ఆలోచించుకుంటూ ఉంటే, అంటే బెడ్ మీద పడుకొని ఆలోచించుకున్నా అంటే ప్రభువు దూత, దేవుని దూత ఆకాశం నుంచి ప్రత్యక్షమయ్యి యోసేపుతో మాట్లాడుతుందంట. యోసేపు, నీకు ప్రదానం చేయబడిన మరియను నీ భార్యగా చేర్చుకోవడానికి నువ్వు అనుమానం పడద్దు ఆమె మీద. ఆమె గర్భవతి అయిన మాట నిజమే, కానీ ఆమె గర్భవతి అయింది వేరొక అబ్బాయి వలనో వేరొక వ్యక్తి వలనో అవ్వలేదు. ఆమె పరిశుద్ధాత్మ దేవుని వలన గర్భమును ధరించింది. పరిశుద్ధాత్మ శక్తి వలన ఆమె గర్భం ధరించింది. ఆమె ఒక కుమారుని కంటుంది. ఆయనే దేవుడు, సర్వలోక రక్షకుడు. ఆ కుమారుకి నువ్వు యేసు అని పేరు పెట్టాలా. యేసు అనగా దేవుడు మనకు తోడు, రక్షకుడు అని అర్థం. అంటే రక్షకుడైన దేవుణ్ణి ఆమె తన గర్భంలో మోస్తుంది. పుట్టగానే ఆయనకి యేసు అని పేరు పెట్టు. యేసు అనగా రక్షకుడు. తన ప్రజల్ని వాళ్ళ పాపాల నుంచి ఆయన రక్షిస్తాడు కాబట్టి ఆయనకి రక్షకుడు అని పేరు పెట్టు అని ఆ ప్రభువు దూత యోసేపుకు ఆ స్వప్నమందు చెప్తుంది. ఎప్పుడైతే స్వప్నమందు చెప్తుందో అతను మేలుకొని, నిద్ర లేచి మేలుకొని, అమ్మో పుట్టబోతున్న బిడ్డ దేవుని కుమారుడా, దేవుడే పుడుతున్నాడా అని చెప్పేసి ఇంక ఏ డౌట్ అనుమానం పెట్టుకోకుండా ఆ అమ్మాయిని, ఆ మరియమ్మను తన భార్యగా చేర్చుకున్నాడంట. ఆమె బాలుడు కను వరకు ఆమె తన భార్యగా స్వీకరించి కలిగిన తర్వాత యేసు అని పేరు పెట్టారని చెప్పేసి ఇక్కడ రాయబడింది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, యేసు ప్రభువారు యోసేపు గారిని తన తండ్రి జాబితాలో చేర్చడానికి యోసేపు గారిలో ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటో మనము తెలుసుకోవాలి. ఆ ప్రత్యేకమైన లక్షణాన్ని మనం తెలుసుకుంటేనే ఈ కాలంలో ఆ లక్షణం మనకు కూడా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా ఆయన కార్యం కోసం ఈ కాలంలో మనల్ని కూడా ఎన్నుకుంటాడు అని. హల్లెలూయా. సరే, ఆయనలో ఉన్న ప్రత్యేకమైన లక్షణం, యేసు ప్రభువారు యోసేపు గారిని తన తండ్రి జాబితాలో చేర్చడానికి యోసేపు గారిలో ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు ఏంటంటే చదవండి. 1వ అధ్యాయం 19వ వచనం చదవమ్మా. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. చాలు, ఇక్కడ రాయబడిన మాట ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉన్నాడంట. హల్లెలూయా. ఎవరు? యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. ఎలా? నీకెలా తెలుసు నీతిమంతుడని? అక్కడ రాయబడిన మాట యోసేపు నీతిమంతుడు. ఈరోజు వాక్యం యొక్క అంశం కూడా అదే, నీతిమంతుడైన యోసేపు. చెప్పండి ఏంటో? నీతిమంతుడైన యోసేపు అని చెప్తుంది కదా. అసలు యోసేపు నీతిమంతుడు ఎలాగయ్యాడు అనేది మనం తెలుసుకోవాలి. ప్రవీణ్ గారు మంచోడు అని నేను చెప్పుకున్నాను అనుకో, ఎట్లా మంచోడు అని అందరూ చెప్పుకున్నాడు. తాగుడు కూడా నేను మంచోడు అని చెప్పుకున్నాను, మంచోడు అయిపోతాడా?
ఎట్టవుతాడు? అవడు కదా. మంచోడు అని ఎప్పుడు తెలుస్తుంది? ఆడు మంచి పనులు చేస్తే తెలుస్తుంది. అంతే తప్ప మంచోడు మంచోడు అని చెప్పుకున్నంత మాత్రమే తెలుస్తుందా? అంటే వాడి పేరుకు తగిన, అది ఏదైతే పేరు పెట్టబడిందో ఆ పేరుకు తగిన పనులు చేస్తే ఆ పేరుకి వాడు న్యాయం చేసినట్టు, అంతే కదా. మంచోడు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే వాడు మంచి పనులు చేస్తే మంచోడు అని తెలుస్తుంది. చెడ్డోడు అని ఎప్పుడు తెలుస్తుంది? వాడు చెడ్డ పనులు చేస్తే చెడ్డోడు అని పేరు వాడికి వస్తుంది. ఇప్పుడు యోసేపు గారిని నీతిమంతుడు అని అంటున్నారంటే ఊరికేనేస్తే అయిపోతుందా? అందరూ దేవుళ్ళే. దేవుడు అని నేను కూడా పేరు పెట్టుకోవచ్చు, దేవుడు అని నేను కూడా పిలుకోవచ్చు, అయిపోతానా? దేవుడు అని ఎవరైనా పిలిచామంటే ఆ దేవుడు అనడానికి ఆ లక్షణాలు ఆయనకు ఉన్నాయా లేదా అనేది ఉంటేనే దేవుడు అవుతారు. ఇప్పుడు ఆ కుక్కను చూసి కుక్క అని ఎప్పుడు అంటాం? కుక్కను చూసి అంటాం. దాని కుక్క లక్షణాలు ఉంటే కుక్క అంటాం. పిల్లిని చూసి కుక్క అంటామా? ఆవును చూసి కుక్క అంటామా? ఎందుకనమా? ఆవును చూసి కుక్క అంటే అది అంబా అంటుంది రా, దానికి కొమ్ములు ఉండయా? ఆవు అంటావు, కుక్క అంటావా? కుక్క అంటే బొవ్వు అనాలా, కొమ్ములు ఉండవు, అప్పుడే కుక్క అనాలా. అంబా అంటే అది ఆవు అవుతుంది అంటావా లేదా? అంతే కదా. అంటే ఒకదాన్ని కుక్క అనాలన్నా, ఆవు అనాలన్నా, సింహం అనాలన్నా, పంది అనాలన్నా దేన్ని బట్టి అంటాము? దానికి ఉన్న లక్షణాలను బట్టి అంటాం. ఊరికేనా? దానికి ఉన్న లక్షణాలు ఉంటే దాన్ని ప్రవర్తించే ప్రవర్తన, దానికి ఉన్న లక్షణాలను బట్టే అది కుక్క, ఆవో, పందో, జంకో, సింహమో అనేది మనం చెప్తాం. అలాగే దేవుడు అన్నా సరే ఏమడతాం? దేవుడు అనకూడదు. దేవుడు అంటే దేవుడికి ఉన్న లక్షణాలు ఉన్నాయా లేదా చూడాలి. లేదంటే ఏ చెట్టుని చూసినా కూడా దేవుడు అనేస్తాం, ఏ రాయిని చూసినా కూడా దేవుడు అనేస్తాం నీకు లక్షణాలు తెలియకపోతే. దేవుడు అంటే దేవుడికి తగిన లక్షణాలు ఉన్నాయా లేదా, దేవుడు అంటే ఎలా ఉండాలా, ఆ లక్షణాలు ఎన్నో ఉన్నాయా లేదా అని చూడాలా. ఒక లక్షణం ఉందిలేబ్బా, ఒక 100 లక్షణాలు అనుకోండి, దేవుడికి ఉండే లక్షణాలు 100 లక్షణాలు ఉన్నా అనుకోండి, అందులో ఒక లక్షణం ఉందిలేబ్బా దేవుడు అని చెప్పకూడదు. 100 లక్షణాలు 100 లక్షణాలు ఉంటేనే దేవుడు. ఏ ఒక్కటి లేకపోయినా దేవుడు కాదు. పరిశుద్ధుడు అని చెప్పబడేవాడే దేవుడు అంటే ఆయన పరిశుద్ధంగా ఉండాలా. అంతే 2-3 పెళ్లి చేసుకునేసి నేను పరిశుద్ధమైన దేవుడిని అని చెప్పుకోకూడదు. మద్యపానం తాగేసి మందు తాగేసి నేనైనా సరే దేవుడిని అని చెప్పుకోకూడదు. పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడు, దేవుడు అంటే అపరిశుద్ధత కలిగిన లక్షణాలు ఉండాలా. దేవుడు అంటే కామమోహ క్రియలు లేనివాడు దేవుడు అని అన్నప్పుడు ఆయన కామోహ క్రియలు ఉండకూడదు. అంటే పెళ్ళి ఇలాంటివి ఉండకూడదు. పెళ్ళి ఎవరు చేసుకుంటారు? ఈ కామోహ క్రియలు ఉండేవాళ్ళే చేసుకుంటారు. అలా నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు దేవుడు కాదు. ఎందుకంటే దేవునికి కామోహ క్రియలు అనేటివి ఉండవు. దేవుళ్ళు ఇప్పుడు పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటారు. అంటే కామోహ క్రియలు ఉండి పెళ్లి చేసుకునే వాళ్ళు దేవుళ్ళు అనడానికి అర్హత లేదు. ఏదో ఒక లక్షణాలు చూపించేసి నేను దేవుడు అని చెప్పుకోవడానికి లేదు. దేవుడు అంటే దేవునికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉంటేనే దేవుడు అవుతాడు. ఒకటి ఉంటే దేవుడు ఉంటే నాకు కూడా ఉంటాయి, నేను కూడా మంచిగానే ముందు దేవుని అయిపోతాను. ఒక లక్షణం ఉంటే చాలా. దేవుడు అంటే ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ యోసేపు గారిని కూడా నీతిమంతుడు అని అంటున్నారంటే ఎక్కడైనా నీతిమంతుడు తెలుసుకోవాలా. మనం కూడా మనం పిలిపించుకోవచ్చు నీతిమంతుడు అని, కానీ నీతిమంతులు ఎప్పుడవుతామో మనం తెలుసుకోవాలా. రకరకాల సన్నివేశాలు ఉంటాయి. ఇప్పుడు హానోకు కూడా నీతిమంతుడే. హానోకు ఎలా నీతిమంతుడు అయినాడు? దేవునితో నడిచినాడు కాబట్టి నీతిమంతుడు అయినాడు. నోహు కూడా నీతిమంతుడు. ఎలాగైనాడు? అంతమంది పాపిస్ట్ ప్రజల మధ్య కూడా పరిశుద్ధంగా బతికినాడు కాబట్టి నీతిమంతుడు అయినాడు. రకరకాల కారణాలు ఉంటాయి నీతిమంతులలో. అయితే యోసేపు గారు నీతిమంతుడు ఎలాగైనారో మనం తెలుసుకోవాలా. ఊరికే నీతిమంతుడు చెప్పుకున్నంత మాత్రం ఎవరు నీతిమంతులు అయిపోరు. పరిశుద్ధం అని పేరు పెట్టుకున్న మాత్రం పరిశుద్ధం అయిపోరు. అంబానీ అని పేరు పెట్టుకున్న మాత్రాన కోటీశ్వరులు అయిపోరు. అర్థమైందా? అట్లా మనం పేరు పెట్టుకున్నంత మాత్రాన అట్లా కాదు వచ్చేది. దానికి తగినట్లు మనము జీవిస్తేనే నడిస్తేనే అప్పుడు అది మనకి లభిస్తుంది. ఇప్పుడు యోసేపు గారిని నీతిమంతుడు అని చెప్పారంటే ఆ నీతిమంతుడు అనే మాటకు తగినట్టుగా ఏదో చేసింటే నా పేరు పెడతారు. యేసు ప్రభు ఊరికే నీతిమంతుడు అని చెప్పారు కదా, ఆ పేరు పెట్టారంటే ఖచ్చితంగా ఆ పని ఏదో చేసింటాడు. వీడు తాగిపోద్దని పేరు పెట్టినాడు, తాగినాడు కాబట్టి తాగిపోద్దని పేరు పెట్టినాడు. వీడు వ్యభిచారి అని పేరు పెట్టినంటే వీడు అక్రమ సంబంధం కాబట్టి పేరు పెట్టినారు.
ఇటు మంచోడు అని పేరు పెట్టాడంటే ఇటు మంచి పనులు చేస్తాడు కాబట్టి పేరు పెట్టినాడు. ఇటు లంచగొండ అని పేరు పెట్టి ఇటు లంచాలు చేసుకుంటాడు కాబట్టి ఆ లంచగొండ అని పేరు వచ్చింది. అట్లా వాళ్ళు పేరు పెట్టారంటే ఖచ్చితంగా ఆ పేరుకు తగిన పనులు చేసింటేనే పేరు పెడతారు ఎవరికైనా. ఏమో గయ్యాలి అన్నారంటే మేము నోరు తెస్తే చచ్చేపాల ఊరంతా ఇల్లంతా. గయ్యాలి అని పేరు పెట్టారంటే దాని అర్థం ఏంటి? ఆయన పనులు అక్కడ ఉంటాయని అనమాట. గయ్యాలి పనులే. వీడు తొలవాడు ఈ పిల్లనాయలని పేరు పెట్టాడంటే తొల చేస్తా. ఆడంత తొలవాడు కాబట్టి తొలనాయలు అని పేరు పెడతారనమాట. అర్థమైందా? అంటే ఆ పేరు ఎందుకు పెడతారంటే ఒకరికి వాళ్ళు చేసే పనులను బట్టే వాళ్ళు నడుచుకునే ప్రవర్తన బట్టే ఆ పేరు పెడతారు. ఇప్పుడు యోసేపు గారికి యేసు ప్రభు చెప్తారనమాట, ఇతను నీతిమంతుడైన యోసేపు అని పేరు పెట్టారు కదా. ఆయన ఉన్న లక్షణం అదంట. నీతి అనేది ఆయనలో ఉన్న లక్షణము. మరి ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చింది? యేసు ప్రభు వారే దేవాది దేవుడే యోసేపు గారికి నీతిమంతుడు అని పేరు ఎందుకు పెట్టారు అంటే ఆ నీతిమంతుడు అని పిలిపించుకునే పనులు ఆయన ఏదో చేసింటేనే పేరు పెట్టింటారు కదా ఇప్పుడు చెప్పినట్లు. మరి ఆయన చేసిన పనులు ఏంటి? ఎందుకు ఆయనకు నీతిమంతుడు అని పేరు వచ్చిందంటే ఆ తర్వాత ముందు ఏం రాయబడలా యోసేపు ఎందుకు నీతిమంతుడు అయ్యాడు అనేది. ఎందుకు నీతిమంతుడు అయ్యాడు యేసు ప్రభువారు యోసేపు గారిని ఎందుకు నీతిమంతుడిగా పిలిచాడంటే ఆ తర్వాత రాయబడింది ఎందుకు ఆయన్ని నీతిమంతుడిగా పిలబడింది అంటే. అక్కడ రాయబడిన మాట ఏంటంటే నేను చదువుతాను, మీరు అండి. 19వ వచనంలో, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. యోసేపు గారు నీతిమంతుడు ఎలాగయ్యాడంటే తనకు ప్రదానం చేయబడిన భార్య, తన ప్రదానం చేయబడిన అమ్మాయి, తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గర్భవతి అని తెలిసిపోయింది అతనికి. 2 రోజుల ముందు ప్రదానం చేయబడింది అనుకోండి, కానీ ఇప్పుడేమో గర్భవతి అని తెలిసింది. గర్భవతి అని తెలిసేది 3 నెలల తర్వాతే మినిమం, అంటే ఎవరికైనా తెలిసేది 3 నెలల తర్వాతనే తెలుస్తుంది గర్భవతి. ఇతనికి ప్రదానం చేయబడింది 2 రోజులు అయ్యింది, కనీసం పెళ్లి కూడా కాలేంగా. కానీ ఈమె 3 నెలల గర్భవతి, అలా ఏదో గర్భవతి అనుకోండి, 2 నెలల గర్భవతి అనుకోండి అని తెలిసింది. అప్పుడు ఇతను ఏమనుకుంటాడు, ఇతను ఏం చేయాలా, ఏం పనికి మాలిలాగా ఉంది, ఈ అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేసినారు, ఈ అమ్మాయి ఎంత ఎవరితో తిరిగిందో తెలియదు, గర్భవతి అయింది, వీడి ఇంట్లో వాళ్ళు కూడా నాకు చెప్పకుండా ఇది ముందే జరిగిందేమో, వాళ్ళ ఇంట్లో కూడా తెలిసేమో, నేను అమ్మాయికి చెప్పేసి ఇది ఎక్కడ భయపడుతుందని చెప్పేసి తెలిసి నాకు ప్రదానం చేసినట్టున్నారు అని ఇతను ఏం చేయాలా, ఏమనే కుటుంబాన్ని ఎక్కడ లాగాల, బజార్లోకి లాగాల, అంతే కదా. వీళ్ళ కుటుంబం ఇలాంటి కుటుంబం, ఈ అమ్మాయి ఇలాంటిది, గర్భవతి అమ్మాయి గురించి నాకు పెళ్లి చేసినారు, ఈ అమ్మాయి ఎంత ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎంత వరస్ట్ క్యారెక్టరు, ఇట్లా గర్భవతి అయింది పెళ్ళికి ముందే, వీళ్ళ కుటుంబం ఎలాంటి నీచమైన కుటుంబము, కుమార్తెను వీరు ఎట్లా పెంచినారు, పనికి మాలిన దానిలాగా పెంచినారు, పెళ్ళికి ముందే ఎవరితోనో పోయి గర్భవతి అయ్యేలాగా పెంచినారు, ఇలాంటి కుటుంబం వెళ్ళి అని చెప్పేసి ఆ కుటుంబాన్ని ఆ అమ్మాయిని బజార్లో పెట్టి పరచచ్చా లేదా? పరిచినా కూడా ఎవరైనా ఇతను తిడతారా? అస్సలు తిట్టే ఛాన్సే లేదు. ఎందుకు? ఇతను చాలా మంచి వ్యక్తి, ఆ అమ్మాయి కూడా మంచి వ్యక్తిని చేసుకున్నాడు, ప్రదానం చేసుకుంటే ఈ అమ్మాయి ఇలాంటి పని చేసిందని తెలిసింది. ఇప్పుడు ఇతను అట్లా వాళ్ళ పరువును, అమ్మాయి పరువును బజార్లో పెట్టి అవమానపరచచ్చు. అవమానపరిస్తే ఊరు అందరికీ తెలిసిపోతుంది, ఈ అమ్మాయి ఇలాంటి దాన్నే ఇంత నీచమైన పని చేసిందా, ఈ కుటుంబం ఇలాంటిదే, ఈ అమ్మ నాన్నలు ఇలా పెంచినారు ఈ అమ్మాయిని అని ఆ అమ్మాయిని అవమానపరుస్తారు, ఆ కుటుంబాన్ని కూడా అవమానపరుస్తారు. రెండో విషయం ఏంటంటే, ఇది మొదటిది ఆ అమ్మాయి పరుగు పోతుంది, ఆ అమ్మాయికి అవమానం వస్తుంది, ఇంకా తలెత్తుకొని బతకలేదు బతికిన కాలం అంతా. రెండోదిగా కుటుంబం పరుగు పోయింది, ఇంకా అవమానం తట్టుకోలేక ఏమైనా ఊరేసుకొని చచ్చిపోవచ్చు. ఎందుకు? ఈ అమ్మాయికి తప్పు లేదు, అందులో తప్పు లేకపోయినా ఏం మాట్లాడదు కాబట్టి అలాంటి మాట్లాడలేక ఊరేసుకొని కూడా చచ్చిపోవచ్చు, అలాంటి పరిస్థితి. రెండోది ఏంటంటే, ఆ కాలంలో పెళ్ళికి ముందు ఎవరైనా గర్భవతి అయితే ఉండే శిక్ష రాళ్లతో కూడా చంపేయాలి. అది వ్యభిచారం చేసినట్టుతో సమానం కాబట్టి రాళ్లతో కొట్టి చంపేయాలి ఆ వ్యక్తిని. ఎవరైతే పెళ్ళికి ముందు గర్భం దాల్స్తారో ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ
వ్యభిచారంలో పట్టబడితే రాళ్లతో కొట్టి చంపేయాలి. 2 సరైనవే. ఇప్పుడు ఆ అమ్మాయి విషయంలో 2 సరైనవి కదా. పెళ్ళికి ముందు గర్భవతి అయింది. అతని దృష్టిలో, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో, యోసేపు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఈ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయిందనే విషయం ఆయనకు తెలియదు, గర్భవతి అయిందనే విషయం తెలుసు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఏమో పరువు తీసేయడము, ఏమో అవమానపరచడము, ఆ కుటుంబాన్ని ఈదులోకి లాగి ఆ కుటుంబాన్ని వీధులు పాలు చేయడం, బజారు పాలు చేయడము, ఆమె రాళ్ళతో కొట్టి చంపేయడము ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో నిజమే. ఆ ప్రపంచం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అందరి దృష్టిలో అది కూడా నిజమే, సరైన పద్ధతే. ఇది ఆలోచిస్తున్నాడు అతను. ఈ అమ్మాయి గర్భవతి అయింది పెళ్ళికి ముందే. అయితే ఈ అమ్మాయి గర్భవతి అయిన విషయము ఇప్పుడు కాన నేను బయట ఎవరికైనా చెప్తే, ఎందుకో ఈ విషయం ఇప్పుడు నాకు ఒకటికి మాత్రమే తెలుసు. ఈ విషయం కానీ నేను బయట చెప్తే ఈ సందర్భాలు వస్తాయి. ఒకటి, ఆ అమ్మాయి పరుగు పోతుంది, ఆ అమ్మాయి తలెత్తి బతకలేదు. రెండోది, వాళ్ళ కుటుంబం పరుగు పోతుంది. మూడోది, ఆమె రాళ్ళతో కూడా చంపేస్తారు. మా అమ్మాయి ఏం ప్రేమించిందో, ఎవరైనా ప్రేమించిందో ఏమో. ఇంకా పెళ్ళి కాల నాకు. అమ్మాయి ఎలా గర్భవతి అయింది. సరే, ఇప్పుడు కానీ నేను కానీ ఈ విషయం, గర్భవతి అనే విషయము అందరికీ చెప్పేస్తే ఖచ్చితంగా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. మా అమ్మాయిని ఎందుకు నేను బయట పెట్టకపోతే ఏం జరగవు కదా, అమ్మాయికి అవమానం రాదు, ఈ రాళ్ళ దెబ్బలతో ఆమె చచ్చిపోయే పరిస్థితి ఉండదు, ఆ కుటుంబం బజారు పాలయ్యే పరిస్థితి ఉండదు. చూద్దాం, నేను ఆ అమ్మాయితో మాట్లాడి, సరే నువ్వు ఎవరైనా ప్రేమించిన వల్ల గర్భవతి అయినామో తెలియక చేసినావు, సరేలే నువ్వు నేను ఎలాగోలా చెప్పేసి నాకు చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళకి నాకు చెప్పేసి ఆ అబ్బాయితో పెళ్ళి అయ్యేలాగా నేను చూస్తాను, నేను మాట్లాడతాను, నువ్వేం టెన్షన్ పడద్దు, నువ్వు ఎవరికి చెప్పొద్దు ఈ విషయము, నువ్వు గర్భవతి అయిన విషయము, ఆ అబ్బాయి ఎవరు నాకు చెప్పేయి, నేను కావాలంటే ఆ అబ్బాయితో మాట్లాడేసి పెళ్ళి చేయించేస్తాను, మీకు నాకే ఇష్టం లేదని చెప్పేస్తాను, నువ్వెందుకు అవమానం పాలైపోతావు, నువ్వెందుకు నిందల పాలైపోతావు, నేను కావాలంటే చెప్పేసి నీ మీదకి నింద రాకుండా, నచ్చ రాకుండా, నీ పరువు కానీ నీ కుటుంబ పరువు కానీ పోకుండా నేను కాపాడతాను, ఏదో ఒకటి చేసేద్దాము, ఈ విషయం బయటకు చెప్పొద్దు అని చెప్పాలని ఆలోచించుకుంటున్నాడంట ఇతను. అవమానపరచకూడదు ఈ అమ్మాయిని, ఏదో తెలియక చేసిందేమో. ఇప్పుడు మనం కానీ చెప్పేస్తే అమ్మాయి అవమానం పాలైపోతుంది, ఆ కుటుంబం అవమానం పాలైపోతుంది, ఆ అమ్మాయి రాళ్ళతో కూడా చంపేస్తారు. అలాంటి అవమాన పరిస్థితి ఈ అమ్మాయికి రాకూడదు, ఇట్లా నా వల్ల ఆ అమ్మాయి ఆ బజారు పాలైపోకూడదు అని ఇతను ఆలోచించుకుంటున్నాడు అంట. అక్కడ రాయబడిన మాట ఏంటి, ఆమెను అవమానపరచనలక రహస్యముగా విడనాడే ఉద్దేశిస్తున్నాడంట. సీక్రెట్గా ఇది వదిలేస్తున్నాం, ఇది ఎక్కడ బయటకు పొక్కకుండా వదిలేద్దామని ఆ అమ్మాయిని గురించి, ఆ అమ్మాయి పరువు గురించి, ఆ అమ్మాయి జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాడంట ఇతను. ఆ అమ్మాయి చేసింది ఇతని దృష్టిలో తప్పైనా, అది భయంకరమైన మోసమైన భయంకరమైన పని అయినా సరే, ఇతనిలో ఉన్న ఆ నీతిమంతుడు అని పిలిపించుకోవడం గల కారణం ఏంటంటే, ఎదుటి వ్యక్తి తప్పైనా, అది మోసమైనా సరే, ఇది నేను బయట పెడితే వాళ్ళు పరుగు పోతుంది, వాళ్ళకి భయంకరమైన నష్టం వస్తుంది, నా వల్ల ఈ నష్టం వాళ్ళకి రాకూడదు, ఈ అవమానం వాళ్ళకి రాకూడదు, ఈ నింద వాళ్ళకి రాకూడదని, ఆ నింద రాకుండా ఎలా వాళ్ళ ఆ నింద నుంచి బయటపడేయాలా, ఎలా అవమానం నుంచి వీళ్ళని బయటపడేయాలని చెప్పేసి ఇతను ఆలోచిస్తున్నాడంట. అతను నీతిమంతుడిగా ఎందుకు అయ్యాడు అంటే, మొట్టమొదటి కారణం, ఇతరుల మీద నిందపడే అవకాశం ఉన్నా, ఇతరుల పరువు తీసే అవకాశం ఉన్నా, ఇతరులకు నష్టం చేకూర్చే అవకాశం ఉన్నా సరే, ఇతను అలా నిందించే పని కానీ, అలా అవమానించే పని కానీ, అలా నష్టపరిచే కానీ ఇతను చేయలేదంట. హల్లెలూయా. ఎందుకు ఇతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు? అతని చేతిలో ఉంది అనుకుంటే అతడు ఆ పిల్లను అవమానపరచవచ్చు. నువ్వు ఇంత పనికి మాలిన నీచమైన నీ క్యారెక్టర్ ఇలాంటిది, వరస్ట్ క్యారెక్టర్ అని చెప్పచ్చు. అందరు పిలిపించి ఆ కుటుంబాన్ని బజార్కి ఏడ్చచ్చు, రాళ్ళతో కూడా చంపించేయచ్చు. అతనికి ఉంది, చేసినా కూడా ఎవడు తప్పని చెప్పడు, నువ్వు చేసి సబ్బాసురా అంటారు. కానీ
అతను ఆలోచించాడు, మన వల్ల ఆ అమ్మాయి పరుగు పోకూడదురా, నా వల్ల ఆ అమ్మాయి అవమాన పాలైపోకూడదురా, నా వల్ల ఆ కుటుంబము నిందల పాలైపోకూడదురా, నా వల్ల ఆ అమ్మాయి రాళ్లతో కొట్టి చంపబడకూడదురా, ఆ కుటుంబానికి నష్టం రాకూడదురా అని చెప్పేసి ఇతను ఆలోచిస్తున్నాడంట. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొందరు ఇతరులు కొన్ని రకాల తప్పులు చేస్తుంటారు. వాటిని మనం బయట పెట్టినా మనల్ని ఇంకా సంభాషణ మెచ్చుకునే వాళ్ళే ఉంటారు. వాళ్ళ పరువు తీసిన, వాళ్ళకి నష్టం వచ్చేలాగా చేసినా కూడా మనం ఎవ్వరు తప్పు పట్టరు, ఎవ్వరు నిందించరు, ఇంకా నువ్వు గొప్ప మంచి పని చేసినావు అని అంటారు. కానీ అలాంటి సందర్భంలో కూడా ఇతరులను బజారుకు ఈడ్చే అంత పరిస్థితి మన దగ్గర ఉన్నా, వాళ్ళు నిందించే, అవమానపరిచే అలాంటి పరిస్థితి మనం ఉన్నా సరే, మనం ఇతరుల యొక్క గౌరవాన్ని మనం కాపాడితే, ఇతరులను అవమానపరచకుండా, ఇతరులను బజారు పాలు చేయకుండా, మనం కానీ వాళ్ళ గౌరవాన్ని కాపాడే పని మనం చేస్తే, అలాంటి ఆలోచన మనకు ఉంటే మనం కూడా నీతిమంతులుగా ఎంచబడతాం. హల్లెలూయా. యోసేపు అందుకే నీతిమంతులుగా ఎంచబడ్డాడు. ఇతరుల్ని అవమానపరిచే అవకాశం అతనికి ఉన్నా, బజారు పాలు చేసే అవకాశం అతనికి ఉన్నా, నష్టపరిచే అవకాశం ఉన్నా సరే వాటిని చేయకుండా ఎలాగా ఈ అవమానం నుంచి వారిని తప్పించాలా, ఎలాగా ఈ నింద నుంచి వారిని తప్పించాలా, ఎలాగా ఈ నష్టాన్ని నుంచి వారిని తప్పించాలా అని ఆలోచిస్తున్నాడంట. ఆ నిందల పాలు కాకుండా, ఆ నష్టం పాలు కాకుండా, ఆ అవమానం పాలు కాకుండా వీళ్ళని ఎలాగా కాపాడాలా అని ఆలోచిస్తున్నాడంట అతను ఆ రాత్రికాల సమయంలో. మనం కూడా ఇతరులు అలా నిందల పాలు కాకుండా, అవమానాల పాలు కాకుండా, నష్టం పాలు కాకుండా వాళ్ళు ఎలా మనం కాపాడాలా అని మనం కూడా ఆలోచిస్తే, వాళ్ళు నష్టం పాలు కాకుండా, అవమాన పాలు కాకుండా, నిందల పాలు కాకుండా మనం కూడా మన ప్రయత్నం మనం చేస్తే మనం కూడా నీతిమంతుల జాబితాలో చేర్చబడతాం. మొట్టమొదటిగా. రెండో కారణం, యోసేపు నీతిమంతుడిగా ఎంచబడగలిగే రెండో కారణం ఏంటంటే, రెండో కారణం నేను చదువుతాను, మీరు చూడండి. 24-25. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. హల్లెలూయా. యోసేపు చేసిన రెండో పని, రెండో లక్షణం, యోసేపులో ఉన్న రెండో లక్షణం ఏంటంటే, యోసేపు నీతిమంతుడిగా ఎంచబడడానికి యోసేపులో ఉన్న రెండో లక్షణం ఏంటంటే, ప్రభువు దూత కలలో వచ్చి చెప్పింది, దేవుడే కుమారుడుగా పుట్టబోతున్నాడు, ఆమె గర్భవతి అయింది, వేరొక పురుషుని వల్ల కాదు, పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భాన్ని ధరించింది, ఆమె నీ భార్యగా చేసుకోవడానికి నువ్వు సందేశించద్దు, అనుమానించద్దు అనగానే ఇతను నిద్ర లేవగానే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే మరియమ్మను తన భార్యగా చేర్చుకున్నాడంట. హల్లెలూయా. చెప్పబడిందేమో కలలో. మీరు చాలామంది చెప్తుంటారు, నాకు రాత్రి కళ వచ్చింది, ఆ కళ వచ్చింది, దయ్యాలు కనిపించినాయి, భూతాలు వచ్చినాయి, 2 కొమ్మలు వచ్చినాయి, 4 కొమ్మలు వచ్చినాయి, ఏందో పాడు నాశనమో అని అంటారు. మేము మరుసటి రోజు లేచి ఏం చెప్తాం, సర్లేమ్మా ఏం కాదు, మీ ఆలోచన వల్ల తెలుగులో వచ్చుంటాయని చెప్తా అంట. ఇతను కూడా అలా అనుకుని ఉండొచ్చు, అనుకొని అనుమానంతో ఉండిపోయి ఉండొచ్చు, ఎందుకు మనకు వచ్చింది, ఏమన్నా వదిలేస్తే పోయలే అనుకుని ఉండొచ్చు. కానీ అట్లా అది అనుకోడండి, అమ్మో ఇది దేవుడి మాట, ఆమె నిజంగానే పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని ధరించింది. అతను కానీ దేవుడు దూత వచ్చి చెప్పిన తర్వాత అనుమానం రాలేదంట అతనికి. ఆహా, దేవుని దూత బోధించిందంటే ఆమె వేరే పురుషుని వల్ల గర్భం ధరించలేదు, పరిశుద్ధాత్మ వల్లే గర్భవతి అయింది. కాబట్టి అతనుకున్న అనుమానము పోయిందంట అతనికి. దేవుని వల్లే ఈమె గర్భం ధరించింది అని చెప్పేసి ఆమెను చేర్చుకున్నాడంట తన భార్య. వేరే వాళ్ళైతే చేర్చుకోరు, నువ్వు ఎందుకు వచ్చిందిలే, అది కళ కదా, కళ నిజమా కాదు, ఎవరు చూసినారు, ఆమె నిజంగా వేరే వాళ్ళ గర్భవతి మనకెందుకు వచ్చిందిలే అని అనుకుంటారు, వదిలేసింటారు. కానీ యోసేపు ఎప్పుడైతే దేవుని దూత ద్వారా ఆ వాక్యం, ఆ మాట బయలుపరచబడిందో ఒక్క అనుమానం కూడా లేకుండా తన భార్యగా స్వీకరించాడంట. తన భార్యగా స్వీకరించి ఆమె గర్భవతి అయినా సరే ఆ గర్భము
నా వల్లే అయిందనుకో, నా 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 గర్భానికి కారణం నేనే అనేలాగా ప్రవర్తించినాడంట. అంటే తన భార్యను చేర్చుకొని బిడ్డను కనేంత వరకు ఆమె చెయ్యి విడిచిపెట్టలేదంట. అంటే రెండోదిగా యోసేపు నీతిమంతుడు అవడానికి యోసేపులో ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, అది ఎలాంటి మాట అయినా సరే, ఎంత కఠిన మాట అయినా సరే, ఎంత ఇష్టం లేని మాట అయినా సరే, దేవుడు చెప్పాడని లోబడిపోయాడంట. దేవుని మాటకు లోబడ్డాడు. అది భయంకరమైన మాటే. నీ భార్య గర్భవతి అయింది, ఇతని వల్ల కాదనేది అతనికి కూడా తెలుసు, దానికి కారణం ఇతను కూడా కాదని ఇతను కూడా తెలుసు. అయినా సరే దేవుడు చెప్పాడేమని, ఆమె అయింది పరిశుద్ధాత్మ వల్ల అయింది, ఆమె నీ భార్యగా చేర్చుకోగానే. ఇతను చేర్చుకుంటే కలిగే నష్టం ఏంటో తెలుసా? ఏ నష్టం కలుగుతుంది? ఆమె ఆల్రెడీ గర్భవతి, 3వ నెల 4వ నెల అనుకోండి. ఇలా ప్రధానం చెప్పుడు 2 రోజులు 3 రోజులు అయింటుంది అంతే. ప్రపంచం అంతా ఏమనుకుంటుంది, ఎవరో గర్భవతిని చేస్తే ఈడి పెళ్లి చేస్తున్నాడు అని ముఖం మీద ఉమ్మేస్తుంది. దీన్ని ప్రపంచం అంతా హేళన చేస్తుంది, అసహించుకుంటుంది, అని నిందిస్తుంది, అవమానిస్తుంది. నింద, అవమానము కుటుంబం నుంచి వెళ్ళేస్తారు. వాళ్ళ అమ్మ నాన్న అట్లా పెట్టుకుంటారా? ఆ గర్భవతిని పెళ్లి చేసుకున్నా తీసుకున్నారా, ముఖం మీద ఉంచేస్తారు అతన్ని. కుటుంబం కూడా వెళ్ళేస్తుంది అతన్ని. ఎందుకు? అతడు యూదా గోత్రంలో పుట్టినవాడు. అంటే అందరూ మంచి గొప్ప గొప్ప వ్యక్తులు. అలాంటి గొప్ప వ్యక్తుల కుటుంబంలో పుట్టి, మంచి ఘనమైన వ్యక్తుల కుటుంబంలో పుట్టి, ఇప్పుడు ఎవరి వల్ల గర్భవతి అయిందో తెలియని వ్యక్తిని, గర్భవతిని పెళ్లి చేసుకున్నాడంటే ఇతను ఉన్నిస్తారా ఇంట్లో వాళ్ళు? మన కుటుంబం ఏంటి, మన పరువు ఏంటి, ఆ గర్భవతి అమ్మాయిని తీసుకొని వచ్చి నా భార్య అంటావు అని వెళ్ళేస్తారు లేదా? వెళ్ళేసినారు. తెలుసు కదా, యోసేపు మరియమ్మ యేసు ప్రభువుని ఎక్కడ కనింది? రాజమహల్లో కనిందా? ఎక్కడ కనింది? పసులుపాకలో. ఎందుకు కనింది పసులు? యోసేపు ఇల్లు లేదా? యోసేపు ధనవంతుడు. మరి అంత ధనవంతుడు, అంత గొప్ప ఇల్లు ఉన్నోడికి పసులుపాకలో యేసు ప్రభువుని కనాల్సిన అవసరం వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? తరిమేసినారు. నింద అవమానం వచ్చింది, వెళ్ళేసినారు యోసేపుని. అంటే ఇవన్నీ యోసేపు తెలుసు. నేను కానీ ఇప్పుడు మరియాన్ని చేర్చుకుంటే నిందల పాలవుతాడని, అవమాన పాలవుతాడని, కుటుంబం వెళ్ళేస్తుందని, బంధువులు, ఊర్లో ఉండే అందరూ వెళ్ళేసినారండి. ఆయన వెళ్ళేసినారు. అందుకేనైనా ఆయన తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయినాడు, పారిపోయినాడంట. ఎందుకు? అందరూ వెళ్ళేసినారు. ఇవన్నీ విషయాలు యోసేపు తెలుసా తెలీదా? నేను మరియమ్మనే చేర్చుకుంటే, భార్యగా గర్భవతిగా ఉన్న అమ్మని చేర్చుకుంటే ఇవన్నీ సంభవిస్తానని ఆయనకు తెలుసు. అయినా సరే ఇంత భయంకరమైన నష్టం జరుగుతుందన్నా, ఇంత భయంకరమైన పరిస్థితిని నేను ఎదుర్కోవాలని తెలిసినా, ఇన్ని నిందలు అవమానాలు వస్తాయి, ఇంటి వారు నన్ను వెళ్ళేస్తారని తెలిసినా సరే ఏమి పట్టించుకోవాలి. ఒకటి పట్టించుకున్నాడు, నా దేవుడు చెప్పాడు, ఆ మాట ప్రకారం నేను చేస్తా. నాకు నింద వస్తుందా, అవమానం వస్తుందా, నన్ను వెళ్ళేస్తారా, నాకు కష్టాలు పడుతాను, నష్టాలు పడుతుంది, నాకు పేరు పోతుందా, నన్ను అందరూ అవమానిస్తారు, నాకు గౌరవం పోతుంది, ఇవన్నీ కాదు. ఇవన్నీ కాదు మొట్టమొదటి ఇంపార్టెంట్. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పినట్టు నేను చేస్తాను అంతే అని ఆ మాటకు లోబడిపోయాడంట. అంటే రెండోదిగా యోసేపు నీతిమంతుడు అవడానికి గల కారణం అంటే పరిస్థితిని పట్టించుకోకుండా దేవుని మాటకి లోబడ్డాడు. మరియమ్మ కూడా అంతే కదా. మరియమ్మ గురించి ఆల్రెడీ మీకు పోయిన కుటుంబ ప్రార్థనలో చెప్పాను, క్రిస్మస్ సందేశంలో. ఆమె కూడా పరిస్థితిని పట్టించుకోకుండా దేవుడు చెప్పాడని చెప్పేసి ఆ మాటకు లోబడిపోయింది. యోసేపు గారు కూడా రాబోయే పరిస్థితులు ఏం పట్టించుకోండి, దేవుడు చెప్పాడు నేను చేస్తాను అంతే. అంటే మనం కూడా నీతిమంతులు అవ్వాలంటే రెండో లక్షణం మనలో కూడా ఏమైనా ఉంటే, దేవుని కార్యం ఏదైనా మనకు తెలియబడినప్పుడు ఆ కార్యము ఆ పని మనము చేస్తే ఖచ్చితంగా నింద, అవమానము, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని మనకు తెలిసినా సరే అది దేవుని పని అని మనం కన్నా ఆ పని చేయడానికి మనం లోబడితే మనం కూడా నీతిమంతులుగా మార్చబడతాం. యోసేపు గారు నీతిమంతుడు అవ్వడానికి కారణం అదే. భయంకరమైన పరిస్థితులు వస్తాయన్నా, ఎదురవుతాయని తెలిసిన, నిందలు అవమానాలు వస్తాయని తెలిసిన,
కుటుంబం నుంచే వెలియబడతాడని తెలిసిన, మంచి కుటుంబం, ఉన్నతమైన కుటుంబం, ఏ కుదువు లేని కుటుంబంలో నుంచి ఎవ్వరు లేని అనాథలాగా పారిపోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలిసిన, ఒకరు కత్తితో ఎత్తుకొని హేరోదు రాజు నన్ను చంపేస్తాడు, నమ్మల్ని తరుముతాడని తెలిసిన, ఇవన్నీ తెలిసినా సరే అన్నీ పట్టించుకుంటే దేవుడు నాకు చెప్పాడు, నేను అలాగ చేస్తానని చెప్పేసి దేవుడి మాటకు లోబట్టాడంట. ఎప్పటి వరకే? యేసు ప్రభు పుట్టి పెరిగి అంతవరకు పెద్ద చేసేంతవరకు, ఆయన చనిపోయేంతవరకు నన్ను విడిచిపెట్టలేదంట. ఎవరు ఎన్ని మాట్లాడినలే, ఎంతైనా నన్ను నిందించినలే, ఎలాంటి పరిస్థితులు ఉన్నలే, నేను కుటుంబం నుంచి వెళ్ళేనిలే, నీకు ఆస్తి ఇవ్వమరా, ఆస్తులు నీకు బాగా ఇవ్వము, మా పరువు తీస్తామని చెప్పేసి మాకు ఆస్తి ఇవ్వకపోయినా సరే, ఇల్లు ఇవ్వకపోయినా సరే, కుటుంబం వెళ్ళేసినా సరే, ఏం చేసినా సరే, ఎలాంటి మాట్లాడినా సరే, నా పరువే తీసినా సరే, పరువే పోయినా సరే, దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడి మాటకి నేను లోబడతాను అని చెప్పేసి దేవుడి మాటకు లోబడ్డాడంట. లోబడడం వల్ల నీతిమంతుడిగా మార్చబడ్డాడు. మీకు ఒక మాట చదివించేసి నేను ముగించేస్తాను. చూడండి ఏం మాట చదివిస్తాను. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. పరిశుద్ధాత్మ శరీరాకారంతో లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు వీడు గలవాడు. ఆయనము యోసేపు కుమారుడని ఎంచబడి. చాలు. ఒక రాయుడి మాట యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతూ ఒక రాయుడి మాట అంటే ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. రాయుడి మాట అంటే యోసేపు కుమారుడుగా ఎంచబడ్డాడు అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు వారి యొక్క అసలైన తండ్రి యోసేపా? కాదు. అదే అక్కడ రాయబడింది. ఈయన అసలైన తండ్రి కాదు. ఇది నాకు ఎవరు తెలుసా? ఒక ముస్లిం అతను తెలియజేసాను అనమాట. ఒకసారి నేను బస్సులో పోతా అంటే నేను బైబిల్ చదువుకుంటాను. బస్సులో పోతాంటే బైబిల్ చదువుతూ ఉన్నా. బైబిల్ చదువుతుంటే ఆ ముస్లిం వ్యక్తి నన్ను ఒక క్వశ్చన్ అడిగినాడంట. పెద్ద ఆయన ఒక దాదాపు 35-40 సంవత్సరాలు ఉంటాయి. ఆయన నేను బైబిల్ చదువుతుంటే నన్ను చూసి మీరు క్రిస్టియన్ అని అడిగినాడు. అవునండి నేను క్రిస్టియన్ అని చెప్పినాను. నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తావా అన్నాడు. చెప్పండి అడగండి అని. యేసు ప్రభు యొక్క తండ్రి పేరేంటి అని అడిగినాడు. మన టక్కనే చెప్తామా? యోసేపు అని చెప్తాం, అంతే కదా. మరియమ్మ తల్లి, యేసు ప్రభు తల్లి ఎవరంటే యోసేపు అని చెప్తాం. యోసేపు గారండి అని చెప్పిన. తప్పు అన్నాడు. తప్పేంటంటే యోసేపు గారంటే కాదు, యేసు ప్రభుకి తండ్రి లేడు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? యేసు ప్రభుకి తండ్రి లేడు. ఆయన మరియమ్మ కడుపులో పుట్టినాడు, యోసేపు తండ్రి కాదు, పరిశుద్ధాత్మలో పుట్టినాడు అని చెప్పినాడు. ఎవరు చెప్పింది? ఒక ముస్లిం అతను చెప్పినాడు. నాకు ఎంతో సంతోషం వేసింది. యేసు ప్రభు వారికి తండ్రి లేడు, ఆయన కన్యక మరియ గర్భంలో పుట్టినాడు, ఆయనకు తండ్రి యోసేపు కాదని చెప్పింది ఒక ముస్లిం వ్యక్తి. నాకు ఎంతో ఆశ్చర్యం. క్రిస్టియన్ కూడా నాకు తెలియదు ఆ విషయము. ఒక ముస్లిం అయిన కూడా ఎంత బాగా చెప్పినాడు చూడండి. నేను క్రిస్టియన్ ఏంటి, యేసు ప్రభు నమ్ముకుంటే అప్పుడు నేను బైబిల్ చదివితే అవును కదా, నిజమే కదా, ఈయన చెప్పింది, ముస్లిం అతను చెప్పింది, ఆయనకున్న జ్ఞానం కూడా నాకు లేకపోయిందే. అవును కదా, నిజంగా యేసు ప్రభు యొక్క తండ్రి యోసేపు గారు కదా, నేను ఎంత గుడ్డి అమాయకంలో ఉండిపోయినాను అని అప్పుడు నాకు అనిపించింది. అంటే ఆ ముస్లిం వ్యక్తికి చూడండి, వాళ్ళకు కూడా తెలుసు అనమాట యేసు ప్రభు వారు పరిశుద్ధంగా పుట్టినాడు అనే విషయము ఆయన కూడా తెలుసు అనమాట. అంటే దీన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే యేసు ప్రభు వారి యొక్క తండ్రి యోసేపు గారు కాదు. యాక్చువల్గా ఇక్కడ కూడా రాయబడినమాట అదే ఏంటి, యోసేపు
కుమారుడుగా యేసుప్రభు ఎంచబడ్డాడు. అంటే ఆయన తండ్రి కాదని అర్థం. ఈయన ఎంచబడ్డాడు అంతే. ఇక్కడ యాక్చువల్గా తండ్రి అయితే ఏమన్నా యోసేపు యొక్క కుమారుడు యేసుప్రభు వారు అని రాయాలి, అంతే కదా. కానీ ఇక్కడ రాయాలన్నమాట ఆయన యోసేపు కుమారుడుగా ఎంచబడ్డాడు. కుమారుడుగా ఎంచబడ్డాడు అంటే కుమారుడు కాదనే మామూలుగా మన భాషలో చెప్పుకోవాలంటే. ఇప్పుడు ఈడున్నాడు ఇతన్ని బట్టి ఏమని చూస్తారు, జోసెఫ్ కుమారుడు మధు అని అంటాడు. ఒకవేళ నా విషయంలో చెప్పారంటే ప్రవీణ్ కుమారుడుగా ఎంచబడ్డాడు అని అంటారు. ఎందుకు? నేను సొంత తండ్రి కాదు కాబట్టి, అతను సొంత తండ్రి కాబట్టి కుమారుడు అని చెప్తారు. నేను సొంత తండ్రి కాదు కాబట్టి కుమారుడుగా ఎంచబడ్డాడు అంటాడు. ఒకవేళ కుమారుడు అని చెప్పుకోవాలంటే అర్థమైందా? ఇక్కడ రాయబడిన మాట ఏంటి? యేసు ప్రభువారు యోసేపు కుమారుడుగా ఎంచబడ్డాడు అని రాయబడింది. అంటే వాస్తవానికి ఆయన తండ్రి కాదు అనే కదా అక్కడ రాయబడిన మాట. కానీ ఇప్పుడు యోసేపు నీతిమంతుడు. ఎలా నీతిమంతుడు అంటే, ఒకటి, అవమానించే అవకాశం ఉన్నా సరే అవమానాన్ని ఎలా తప్పించాలా, వీళ్ళ అవమానం పాలు కాకుండా ఎలా వీళ్ళని బయటపడేయాలా అని అవమానం రాకుండా ఉండడానికి ప్రయత్నం చేసినాడు. ఒకటి. రెండోది ఏంటి? పరిస్థితిని పట్టించుకోకుండా దేవుడి మాటకి లోబడ్డాడు. ఈ రెండు కారణాల చేత యోసేపు యేసు ప్రభు వారికి తండ్రిగా ఎంచబడాల. మామూలుగా అయితే ఆ వాక్యం ప్రకారం అయితే ఇప్పుడు చదివిన మాట అదే. యేసు యోసేపు గారి కుమారుడుగా ఎంచబడ్డాడు. యాక్చువల్గా అయితే ఎంచబడాల. ఇక్కడ చదివిన మాట కూడా అదే. ఇప్పుడు చదివాం కదా, ఎంచబడాలి కదా. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరని గూర్చి రాసినో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడునగు యేసు. హల్లెలూయా. అక్కడేం రాయబడింది? ఆయన యోసేపు కుమారుడుగా ఎంచబడెను అని రాయబడింది. కానీ ఎప్పుడైతే ఆ యోసేపు ఆ నీతిమంతుని కలిగిన ఆ లక్షణాలు, ఏదైతే ఇతరులను అవమానపరిచే అవకాశం ఉన్నా సరే అవమానం వాళ్ళకి రాకుండా ఎలా ఉండాలని ఆలోచించాడో, పరిస్థితిని పట్టించుకోకుండా దేవుని మాటకి ఎలాగైతే లోబడ్డాడో, అప్పుడు ఆ నీతిని బట్టి యోసేపు కుమారుడుగా ఎంచబడాల్సిన, అంటే దేవుని తండ్రిలాగా ఎంచబడాల్సిన ఆయన ఇక్కడ రాయడం మాట తండ్రి అయిపోయినాడంట. ఇక్కడ ఏమంట? ఈయన యోసేపు కుమారుడు అయిన యేసు. ఇక్కడ రాయబడి, అక్కడేం రాయబడింది? ఎంచబడ్డాడు అని రాయిస్తే ఇక్కడేం రాయించాడు? కుమారుడే. మళ్ళీ ఎంచబడాలే కుమారుడే. అక్కడేమో తండ్రి కాదేమో, సొంత తండ్రి కాదు అన్నట్టుగా రాయించాడు. కుమారుడుగా ఎంచబడ్డాడు అని రాయించాడు, అంటే సొంత తండ్రి కాదు అన్నట్టుగా రాయించాడు. కానీ ఇక్కడ వచ్చేది ఏం రాయించాడు? ఆ నీతిని బట్టి కుమారుడే. ఈయన కుమారుడే. ఆయన యేసు కుమారుడే, యేసు ప్రభు. ఆయన తండ్రి కాకపోయినా సరే, నిజానికి సొంత తండ్రి కాకపోయినా సరే, ఆయనకున్న నీతిని బట్టి, ఆ యోసేపు గారు చూపించిన నీతి కార్యాన్ని బట్టి ఎలా ఎంచబడ్డాడంట? తండ్రి అయిపోయాడంట. తండ్రి కాకపోయినా సరే, సొంత తండ్రి కాకపోయినా సరే, చూపించిన నీతిని బట్టి తండ్రి అయిపోయాడు. అంటే మనము అర్హులం కాకపోయినా దేవుని కార్యం కోసము, దేవుని పని కోసము అర్హులం కాకపోయినా ఆ నీతి మనం కానీ చూపిస్తే దేవుడు మనకు అర్హతని చేస్తాడు. నేను చాలాసార్లు చెప్తా, ఈ సేవకుడుగా ఉండడానికి నేను అసలు అర్హునే కాదు, అసలు నాకు ఆ యోగ్యత లేదు. ఆయన సేవకుడిని పిలిపించే అర్హత, యోగ్యత కూడా లేదు నాకు. అలాంటి నన్ను తన సేవకునిగా అర్హత ఇచ్చేసాడు ఆయన.
కారణం ఆయన నాదేదో చూసింటాడు. అది ఎప్పుడో మనకు చెప్తా. అంటే ఈయన తండ్రిగా పిలిపించుకోవడానికి అర్హత లేకపోయినా, దాన్ని బట్టి చూస్తే సొంత తండ్రిగా పిలిపించుకోవడానికి అర్హత లేకపోయినా, ఎందుకంటే ఈయన సొంత తండ్రి కాదు కాబట్టి, సొంత తండ్రిగా పిలిపించుకోవడానికి అర్హత లేకపోయినా యోసేపు గారికి, కానీ ఆయన చూపిన ఆ నీతి కార్యమును బట్టి సొంత తండ్రి అయిపోయాడు. సొంత తండ్రి కానీ ఆయన ఆ నీతి కార్యం బట్టి సొంత తండ్రి అయిపోయినాడు. ఒకవేళ నువ్వు కూడా నేను కూడా దేవుని అద్భుత ఆశ్చర్య కార్యం చేయడానికి మనం యాక్చువల్గా అయితే అర్హులను కామేమో, కానీ మనకు ఆ నీతి గల లక్షణం అంటే దేవుడు మనం అర్హులుగా మార్చేస్తాడు. హల్లెలూయా. అయితే ఆ నీతి కార్యాలు మనం ఉండాయా లేదా మనం గమనించుకోవాలా. ఇతరులను అవమానపరిచే అంత పరిస్థితి మనం ఉన్నా వారిని ఎలాగైనా సరే ఆ అవమానం నుంచి, ఆ నింద నుంచి తప్పించాలా అనే ఉద్దేశాలు మనం కలిగి ఉండాలి. వాళ్ళ నిందల పాలు కాకుండా, అవమానాల పాలు కాకుండా ఎలాగైనా మనం వాళ్ళని కాపాడాలా అనే అలాంటి మనసు మనకు ఉండాలి మొట్టమొదటిగా. రెండోది ఏంటంటే పరిస్థితి ఎలాగున్నా సరే, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయని తెలిసినా సరే దేవుని కార్యాన్ని, దేవుని పనిని చేయడానికే మనం ముందుకు సాగిపోవాలి. అలాగ మనం ఉంటే అర్హత లేని వాటిని కూడా దేవుడు మనల్ని అర్హులుగా మార్చేస్తాడు. ఒకవేళ నువ్వు మంచి పేరు పొందడానికి అర్హత లేదేమో, కానీ దేవుడు నీకు మంచి పేరు పొందేలాగా అర్హతను ఇచ్చేస్తాడు. నీకు ఆస్తులు సంపాదించుకోవడానికి నీకు అర్హత లేదేమో, దేవుడు నేను ఆస్తి పరులుగా సంపాదించుకోవడానికి నీకు అర్హులుగా మార్చేస్తాడు. నీకు సంఘంలో గొప్ప పేరు రావడానికి నీకు అర్హత లేదేమో, కానీ దేవుడు నిన్ను గొప్ప సంఘంలో మంచి పేరు వచ్చేలాగా నిన్ను అర్హత ఇచ్చేస్తాడు. అంటే నీకు ఏవైతే నేను అర్హత కాదేమో, నేను అర్హుని కాదేమో, అర్హురాలు కాదేమో అని అనుకుంటావో అన్ని విషయాల్లో దేవుడు నిన్ను అర్హునిగా, అర్హురాలుగా మార్చేస్తాడు. ఎప్పుడు ఆ యోసేపు కలిగిన ఆ నీతి, ఆ లక్షణాలు నీలో ఉంటాయి. మరి అలాంటి నీతి గల లక్షణాలు మీరు పొందుకుంటారా లేదా? పొందుకుంటా అంటే గట్టిగా చెప్పండి. అలాగ పొందుకుంటే ఏ విషయంలో మీరు అర్హులు కాదో అన్ని విషయాలు దేవుడు మిమ్మల్ని అర్హులుగా మార్చేసి మిమ్మల్ని కూడా ఆయన లిస్టులో చేర్చేస్తాడనమాట. అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు కూడా మనకు అందించేలాగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతరా, సర్వోన్నతరా, సర్వశక్తి గల దేవా, యేసయ్య నీ బలమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీవు నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడే మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయనా, మీరు ఈ లోకంలోనికి రావడానికి ప్రభా ఏర్పరచుకున్న వంశావళిలో తండ్రి చివరివాడైన ప్రభా యోసేపు గారి యొక్క ప్రత్యేకమైన లక్షణాన్ని గురించి ప్రభా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, యోసేపు గారు నాయన నిజానికి మీ సొంత తండ్రి కానప్పటికీ తండ్రి, ఆయన మీ సొంత తండ్రిగా మీరు ఎంచడానికి, మీ సొంత తండ్రిగా ఆయన మీరు ప్రకటించడానికి ఆయనలో ఉన్న ప్రత్యేకమైన లక్షణం ప్రభా ఆయన నీతి అని మీరు చెప్తున్నారు తండ్రి. ఆ నీతి ఏంటి, ఆ యోసేపు గారిలో ఉన్న నీతి ఏంటో మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, యోసేపు గారి చేతిలో ప్రభా ఇతరులను అవమానించే అవకాశం ఉన్నా సరే అవమానాల పాలు కాకుండా అవమానం నుంచి ఎలా వీళ్ళని తప్పించాలా, ఎలా వీళ్ళని కాపాడాలా అని ప్రభా ఆయన ఆలోచించినట్టు మేము చూస్తున్నాం తండ్రి. రెండోది ప్రభా, పరిస్థితులను పట్టించుకోకుండా మీ మాటలు లోబడినట్టు మేము చూస్తున్నాం తండ్రి. మేము కూడా నాయన యోసేపు గారిలో వాళ్ళే ప్రభా ఎవరైతే నిందల పాలైపోబోతున్నారో, ఎవరైతే అవమానాల పాలైపోబోతున్నారో, ఎవరైతే ప్రభా నష్టాల పాలైపోతున్నారో ప్రభా వారిని మేము గుర్తించి ప్రభా వారు ఆ నిందల పాలు, అవమానాల పాలు, నష్టాల పాలు కాకుండా తండ్రి మేము కూడా నాయన ఒక మంచి ఆలోచన ద్వారా తండ్రి వారు ఆ నింద నుంచి, అవమానించి, నష్టాల నుంచి మేము కాపాడితే మేము కూడా యోసేపు వల్లే ప్రభా నీతిమంతుల జాబితాలో చేర్చబడతామని, పరిస్థితులను పట్టించుకోకుండా మీ కార్యం కోసం మేము ముందుకెళ్తే ప్రభా యోసేపు వల్లే మేము కూడా ప్రభా నీతిమంతుల జాబితాలో చేర్చబడినైనా అర్హత లేని వాటిని ప్రభా
అర్హులమై ప్రభా అన్నిటిని మేము పొందుకుంటామని, మీ జాబితాలో మేము చేర్చబడిన ఆయన మీ బలమైన కార్యం కోసం ప్రభా మేము కూడా మీ చేత ఎన్నుకోబడతామని తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు తెలుస్తూ, యోసేపు గారి వలన ఆ నీతి గల లక్షణాలు ప్రభా మా జీవితాల్లో కూడా మాకు దయచేసి తండ్రి, మీ గొప్ప కార్యం మా జీవితాల ద్వారా మీ చేటు కృప చూపించమని బ్రతిమలాడుకుంటూ, కృప చూపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ, మా తండ్రి మా దేవుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు కదా పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆదరణ సమస్తమైన పరిశుద్ధ నామ సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కార్లు దేవుని మహిమను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా ఇతరులను అవమానం నుంచి నిందల నుంచి తప్పించి పరిస్థితిని పట్టించుకోకుండా దేవుని మాటకు లోబడే అలాంటి నీతి గల లక్షణాలు నేను కూడా పెంపొందించుకొని దేవుని మహా అద్భుత కార్యాలు చేసేలాగా అర్హతను నేను కూడా పొందుకుంటానని తీర్మానించుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలంతో నడిపించి దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.